ఫెస్టివల్ షాపింగ్స్‌తో అందరూ ఫుల్ బిజీ అయిపోయారా? పండగకు మనం రెడీ అయితే సరిపోదండి. మన ఇంటిని కూడా ముస్తాబు చేయాలిగా ఏమంటారు? సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. ఇంటిని మనం ఎంత శుభ్రం చేసినా ఒకటి తక్కువైంది అనిపిస్తుంటుంది కదా. ఎస్, నాకు అలా అనిపించకుండా ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వ్లాగ్నైతే స్టార్ట్ చేసేద్దామా మరి. సో ఫ్రెండ్స్ ఇంకేదైతే ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ నుంచే ఇలాంటి వర్క్స్ అన్నీ పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. కాసంత ఖాళీ టైం మార్నింగ్ అయితే మనకి ఎలాగో దొరకదు రొటీన్ వర్క్స్తో, కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇలా ఈ రోజైతే ఇంకా నా కప్బోర్డ్ అయితే ఈరోజు ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను అనమాట. ముందుగా ఏంటంటే కొన్ని ఇన్నర్స్ అనమాట, శారీస్లో ఇన్నర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పైన ఎండలో వేసానండి. మనకి మార్నింగ్ 8-9 ఆ టైంకి మంచి ఎండ వస్తుంది కదండి. సో అందు గురించి అనమాట బట్టలు అన్నీ కూడా మేడపైకి తీసుకొచ్చేసాను. అన్నీ కూడా పక్కనే విడివిడిగా ఆరబెట్టేసుకున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే బట్టలో ఉన్న స్మెల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా. ఇంకా మధ్యాహ్నం 3 ఆ టైంకి వచ్చేసాను మళ్ళీ మేడపైకి. వచ్చేసి ఇక్కడేనమాట మేడపైన అన్ని బట్టలు తీసి ఒకసారి బాగా దులిపేస్తున్నాను. ఇక్కడ దులిపేసి అక్కడే మడత పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పనిలో పని అయిపోతుంది కదా, ఇంకా కింద తీసుకెళ్ళి ఆర్గనైజ్ చేసేసుకుందామని చెప్పేసి ఇంక ఈ లోపల పైకి వచ్చేటప్పుడు మోటార్ వేసానండి. మోటార్ వేయగానే ఇదిగో చూసారా ఇప్పుడేనమాట ట్యాంక్ అయితే నిండింది. మాకైతే ఇట్లా సిమెంట్ ట్యాంకులేనండి, ప్రతి ఇంట్లో కూడా సిమెంట్ ట్యాంకులే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇంకా మోటార్ వేయడంతో కింద కూడా ఏం చేశానంటే మొక్కలకి చూపెట్టేసి వచ్చేసాను వాటర్కి. చూసారు కదా మంచిగా వాటర్ అయితే పడుతుంది. లోపల నా పనులు కూడా సైమల్టేనియస్గా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఒకే టైంకి 3 పనులు అనేవి ఇలా ఒకదాని తర్వాతోటి చక్కగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోనండి మా సంపెంగ మొక్క. ఇంకా దీనికైతే అక్కడక్కడ పూలు అనేవి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి అనమాట. సీజన్కి అయితే చెట్టు నిండా పూలే ఉంటాయి, కానీ సీజన్ కాకపోతే మాత్రం ఇలా ఎప్పుడైనా సరే అక్కడక్కడ పూలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మేడపైకి వచ్చాను అనుకోండి, అలా తిరుగుతూ కాస్తంత టైం అనేది చక్కగా గాలిలో స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా బాగుంటుంది పైకి అయితే వస్తే. ఇంకా చూస్తారు కదా ఇలాగనమాట బట్టలన్నీ కూడా అలా మేడపైన ఆరబెట్టిన బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా కిందకైతే తీసుకొచ్చేసాను అనమాట. ఇదిగోనండి ఇవేనమాట మా కబోర్డ్స్ అయితే ఎప్పుడు దగ్గర చూపించలేదు కదా. ఇవి వచ్చేసి డోర్స్ అయితే వుడెన్ డోర్సేనండి. కాకపోతే ఏంటంటే కబోర్డ్ మాకు సిమెంట్తో చేసినవి అనమాట. అంటే లోపల షెల్ఫ్స్ ఇవన్నీ కూడా సిమెంట్ పైన అనమాట. సో అందు గురించి అనమాట. మీకు షీట్ కనిపిస్తుంది కదా, ఇదైతే మామూలు కవరేనండి, వైట్ షీటేనమాట. నేనైతే పేపర్స్ వేయను, ఎందుకంటే మా సిమెంట్ కదా. సో అందు గురించి అనమాట. సిమెంట్ ఏంటంటే తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కబోర్డ్స్ అనేవి. ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలంలో చాలా పెద్ద ప్రాబ్లం అనమాట ఈ సిమెంట్ కబోర్డ్స్ వలన. వాటర్ తొందరగా అబ్జర్వ్ చేసుకుని వాసన అనేది బాగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. బాగా ఫంగస్ పట్టిన స్మెల్ అయితే వస్తూ ఉంటాయి బట్టల నుంచి అయితేనే. ఆ స్మెల్ రాకుండా ఉండాలని పేపర్స్ అయితే వేయను అనమాట. ఇక్కడ నేను ఇలాంటి కవర్స్ మాత్రమే వేసుకుంటూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే బట్టల నుంచి స్మెల్ అనేవి లేకుండా కొంచెం బట్టలు అనేవి బాగానే ఉంటాయి అనమాట. మాది వచ్చేసి పెద్ద గదండి, పెద్ద గదిలో షెల్ఫ్ అనమాట. బట్టలన్నీ కూడా నేను పెద్ద గదిలో మాత్రమే పెడుతూ ఉంటాను. ఈ పెద్ద గదిలో ఏంటంటే మాకు లైటింగ్ తక్కువ, అట్లాగే ఎయిర్ రావడం కూడా బాగా తక్కువ అనమాట. మాకు ఈ గదిలో లైట్ లేనిదే అట్లాగే ఫ్యాన్ లేనిదే లోపలికి గాలి రాదు, వెలుతురు రాదనమాట. దానివల్ల మాకు పెద్ద ప్రాబ్లం అనమాట. అలాగే బాత్రూమ్ కూడా మేము ఈ పెద్ద గదిలో బాత్రూమ్ మాత్రమే వాడుతూ ఉంటాం. సో ఏంటంటే వాటర్ మనం ఎంత అనుకున్నా సరే ఆ కింద ఉన్న టైల్స్లోంచి కాసంత లోపలికి లాక్కుంటూ ఉంటుందన్నమాట గోడ అనేది. అందు గురించి గోడలు అనేవి కాసంత వర్షాకాలంలో చెమాయించినట్టు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పేపర్లో కూడా మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. పేపర్ కూడా లాక్కుంటూ ఉంటుంది కదా వాటర్ అయితేనే. అందు గురించి పేపర్లోంచి ఎటువంటి స్మెల్ అట్లాగే చెమాయింపు రాకుండా ఉండాలని నేను ఈ షీట్స్ అయితే వేసేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు కూడా ఇవే షీట్స్ వాడుతూ ఉంటాను కబోర్డ్స్లోనైతేను. మీకు కూడా ఇలా సిమెంట్ కబోర్డ్స్తో ప్రాబ్లం ఉన్నట్లయితే ఇలాంటి షీట్స్ మాత్రం వాడుతూ ఉండండి, చాలా బాగుంటుంది రిజల్ట్ అయితేను. ఇంకా నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇవేనండి ఇన్నర్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను పైన ఆరబెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా సారీస్లోనమాట. వీటిని అయితే ఇప్పుడు కలర్ వైజ్గా అనమాట. అన్ని కలర్స్ ఏమేమి ఉన్నాయో ఆ కలర్స్కి సంబంధించినవి అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఒకే కలర్కి సంబంధించి షేడ్స్ అనేవి 2-3 అనేవి ఉంటాయి కదండి మనకి. సో అందు గురించి అనమాట కలర్కి సంబంధించిన ఇన్నర్స్ అన్నీ కూడా ఇలా వైట్, రెడ్, బ్లూ, బ్లాక్ అట్లా కలర్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట పక్కనే. ఇంక ఇవన్నీ కూడా బ్లౌజెస్ అండి. ఇవి కొన్ని చీరల్లో బ్లౌజెస్ అనమాట. నేను మ్యాక్సిమం ఎక్కువ చీరలోనే పెట్టేస్తూ ఉంటాను బ్లౌజెస్ అయితే వర్క్ సంబంధించిన బ్లౌజెస్ అనేవి చూస్తూ ఉంటాం కదా, మనకు అవి చాలా హెవీగా ఉంటాయి, అట్లాగే కాసంత దలసరిగా ఉంటాయి అనమాట. అవి చీరలో పెట్టడం వల్ల ఏమంటే కప్బోర్డ్ అనేది సరిపోదనమాట. మన కప్బోర్డ్స్లో చీరలో పెట్టామంటే అందు గురించి కొన్ని అయితే ఇట్లా బయట తీసేసి విడిగా పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. ఇవన్నీ కూడా చూస్తారు కదా వర్క్కి సంబంధించిన బ్లౌజెస్ అనమాట. సో వీటిని కూడా ఇలా ఓ పక్కకి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేశాను. అట్లాగే కొన్ని ఏంటంటే
ఎక్స్ట్రా బ్లౌజెస్ కూడా ఉంటాయండి. మామూలు సిల్క్ చీరలకు సంబంధించినవి అవన్నీ కూడా ఇంకో సైడ్ అనేవి పెట్టేసుకున్నాను అనమాట. ఈ ర్యాక్‌కి ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈరోజు మొత్తానికి మార్నింగ్ అయితే బయట ఆరబెట్టి కూడా ఈవినింగ్ తీసుకొచ్చి ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఏ కలర్‌కి ఆ కలర్ మళ్ళీ ఓ పక్కన పెట్టుకొని సర్దుకొని ఈ విధంగా అయితే ఈ కబోర్డ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా! మంచిగా భలే కనిపిస్తుంది కదా! అంతా కూడాను సెట్ అయింది కదా బాగాను. చూద్దాం ఎన్ని రోజులనే ఉంటాయి ఇట్లాగే. మనం ఏంటంటే ప్రతిరోజు తీసుకోవడంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదండి. కానీ కొన్ని ఏంటంటే బయటికి వెళ్ళాల్సిన టైమ్స్‌లో లేదంటే కాస్తంత బిజీగా ఉన్నప్పుడు మళ్ళీ లోపల నుంచి లాగేస్తూ ఉంటాం కదా! మ్యాక్సిమం నేనైతే చాలా జాగ్రత్తగానే వాడుతూ ఉంటానులేండి కబోర్డ్స్ అయితేను. బట్టల విషయంలో అయితే చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాను. నాకు ఎక్కువ మెస్ అయితే అస్సలు ఇష్టం ఉండదనమాట బట్టలు. సో, మొత్తానికి ఈ విధంగా షెల్ఫ్ అయితే ఆర్గనైజ్ చేస్తానండి. ఫస్ట్ అన్నీ కూడా వర్క్ బ్లౌజెస్ అనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఎక్స్ట్రా బ్లౌజెస్ అనమాట వాడుకునేవి. అండ్ ఇవన్నీ కూడా ఇన్నర్స్ అనమాట. ఇంక శారీస్ అయితే నేను వాడడం బాగా తక్కువ అండి. ఈ మధ్యన అయితే డ్రెస్సెస్ ఎక్కువ వాడుతున్నాను కాబట్టి శారీస్‌లో ఇన్నర్స్ అనేవి ఇలాగే ఉండిపోతున్నాయి అనమాట. ఇంక ఉండిపోవడంతో వాడకపోవడం వల్ల కాస్తంత స్మెల్ వచ్చినట్టు అట్లాగే వర్షాకాలం కూడా అయిపోయింది కదా! అందు గురించి పైన ఆరబెట్టేసి ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. ఇవన్నీ చూస్తారు కదా! ఒక్కొక్క షెల్ఫ్‌లో ఏమేమి పెట్టానో చూపించేస్తాను. ఇవన్నీ కూడా పొట్టి చీరలు అనమాట. పక్కనవన్నీ కూడా డైలీ వేర్. ఈ ర్యాక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఆ కింద ర్యాక్ అయితే మా వారికి సంబంధించిన కొన్ని బట్టలు అక్కడ పెట్టుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇవి వచ్చేసి కొన్ని కొత్తవి ఉంటాయి కదా సారీస్ అప్పుడప్పుడు కొన్నవి ఎవరైనా పెట్టినవి అవన్నీనమాట. అండ్ నైటీస్ అండ్ గౌన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ ర్యాక్లో వచ్చేసి. ఇంకా పైన ర్యాక్ ఉంది కదా, ఆ పైన ర్యాక్ వచ్చేసి మా వారి యూనిఫామ్స్ అనమాట. డ్యూటీ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది అంతా కూడా ఒక సైడ్ షెల్ఫేనంటే మీకు చూపించింది ఇవాళ ఆర్గనైజ్ చేసుకున్నదంతా కూడా ఒక సైడ్ షెల్ఫ్ మాత్రమే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ సైడ్ షెల్ఫ్కి బాగా ఎక్కువగా వాటర్ జమాయింపు ఉన్నట్టుగా స్మెల్ వస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే గోడ సైడ్కి ఉంటుంది కదా, సో అందు గురించి అనమాట. అందు గురించి ఇవన్నీ కూడా ఈరోజు ఒకసారి తీసేసి బయటకు అన్నీ కూడా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకున్నాను ఇలాగా. సో మీకైతే ఎలా అనిపించిందండి ఈ ఆర్గనైజేషన్? మీ అందరికీ బాగా నచ్చిందా? మీకు కూడా ఇలా చేసుకోవాలనిపిస్తుంది కదా. సో ఇంకా ఎలాగా పండుగ వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుని నాకైతే చెప్పేయండి, సరేనా? ఇంక నెక్స్ట్ వచ్చేసి సండే నైట్ ఏం చేసామంటే సెకండ్ షో సినిమాకి అయితే వెళ్తామండి. ఇది వచ్చేసి కా మూవీ అనమాట. మీ అందరూ చాలా వరకు చూసేస్తూ ఉంటారు. ఇంకా మా పాపకి పాపం ఖాళీ లేక అండ్ ఇప్పుడు ఇక మూవీకి అయితే వచ్చేసాను అనమాట. మా ఇంటి దగ్గరలోనే అనమాట మూవీ థియేటర్ వచ్చేసి. ఒక్క 10 మినిట్స్లో అయితే వచ్చేయచ్చు. సో క్రిస్మస్ వచ్చేసి ఒక 10 డేస్ కూడా లేదు కదండి. ఇక్కడ చూసారు కదా స్టార్స్ చెట్టు నిండా భలే డెకరేట్ చేశారు కదా, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఇదేనమాట థియేటర్. ఇంకా మూవీ అయితే చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉందండి, బాగుందనమాట చూడడానికి అయితేను. ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. ఒకసారి పనులతో చాలా బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది కదండి. రోజంతా కూడా పని చేసినట్టే అనిపించేస్తూ ఉంటుంది అనమాట. అసలు ఖాళీ టైమే లేదు మనకు, అసలు ఫ్రీ టైమే లేదు అనిపించేస్తూ ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే మన పనులన్నీ కూడా ఒకేసారి పెట్టుకోవడం వల్ల అనమాట. ఇంకా పండగ అయితే వచ్చేస్తుంది అని చెప్పాను కాబట్టి ఇప్పటి నుంచి మీ పనులు అయితే స్టార్ట్ చేసేయండి. మీకు బోలెంత టైం దొరుకుతుంది, మీ పనులన్నీ కూడా పీస్ఫుల్గా అయిపోతాయి అన్నమాట ఈ చేంజెస్ వల్ల అయితేను. సో నేను కూడా అనుకోకుండా ఇలా డిసెంబర్ స్టార్టింగ్ నుంచి కొన్ని పనులు అయితే చేసుకోవడం అనేది మొదలుపెట్టాను అనమాట. దీనివల్ల ఏంటంటే పండగ టైంకి నాకు చాలా ఈ టైం అనేది నాకు దొరుకుతూ ఉంటుంది అనమాట. పండగ అంటే మనకు ఓన్లీ ఇంట్లో పనులతోటే సరిపోదు కదండి. ఇంట్లో క్లీనింగ్ ఉంటుంది, కుకింగ్ ఉంటుంది, ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళి షాపింగ్ కూడా చేసుకురావాలి కదా. మరి ఇవన్నీ చేయాలంటే ఇలాంటి ఆర్గనైజేషన్ సంబంధించిన పనులన్నీ ఇప్పుడే స్టార్ట్ చేసేసాం అనుకోండి, మన పనులన్నీ కూడా అనుకున్న టైంకి అనుకున్నట్లుగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఇంకా నైట్ నేను సినిమా నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మరి మండే కదండి, దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా అక్కడ చేసేసుకుంటున్నాను. కర్రీకి సంబంధించినవి అట్లాగే మార్నింగ్ వెసల్స్ ఇవన్నీ కూడా బయట పెట్టేసుకుని రెడీగా ఉంచుకున్నాను అనమాట. మండే మార్నింగ్ కర్రీ వచ్చేసి క్యారెట్ అనమాట. అది కూడా కూరేసుకుని ఇట్లాగ ఇదిగోండి ఈ గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, అదే చూపిస్తున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మళ్ళీ మంచి వ్లాగ్ కలుస్తాను. ఓకే బాయ్.